జై గోమాత. గావో విశ్వస్య మాతరః. గోమాత విశ్వానికి తల్లి. ఉగాది నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అసలు ఈ పరాభవనామ సంవత్సరం అంటే ఏమిటి? అందరూ పరాభవము అంటే ఓటమి అనుకుంటున్నారు. పరాభవము అంటే ఆది పరాశక్తి అంటూ ఉంటాం. అంటే అమ్మవారు, అంటే పార్వతీదేవి. భవుడు అంటే శివుడు. కాబట్టి శివపార్వతుల యొక్క ఐక్యతతో వచ్చే సంవత్సరమే పరాభవనామ సంవత్సరం. కాబట్టి ఇటువంటి పరాభవనామ సంవత్సరంలో మగధ సనాతన ఛానల్ వారు ఇంటింటికి ఒక గోవు అనే ఒక నినాదంతో మన ముందుకు వస్తున్నారు. కాబట్టి గోభక్తులు, హిందూ సోదరులు, గోశాల నిర్వాహకులు, హైందవ సమాజం అంతా కూడా గోమాతను రక్షించుకుంటే సనాతన ధర్మం నిలబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మగధ సనాతన ఆ ఇంటింటికి ఒక గోవు అనే ఒక ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుని అందరూ సహకరిస్తే గోమాత గనక గోరక్ష జగద్రక్ష అవుతుంది. గోవుని కాపాడుకుంటే గోసేవ చేస్తే గోవింద సేవ చేసినట్లు అవుతుంది. కాబట్టి మీరందరూ ఈ గోమాత యొక్క వైభవాన్ని, దాని యొక్క సాంకేతిక విషయాలన్నింటినీ కూడా ఈ మగధ సనాతన ఛానల్ నుంచి తెలుసుకుంటారని, మీ వంతు మీరందరూ ఎక్కడెక్కడైనా అక్రమ రవాణాలు జరుగుతుంటే ఆ విషయాలన్నీ కూడా వాళ్ళకి చేరవేసి సమాజానికి తెలియచేసి సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చి గోమాత ఎక్కడైతే పూజిస్తున్నామో అక్కడే వధిస్తున్నాం. మనం సిగ్గుపడాల్సిన విషయం ఇది. కాబట్టి మన తల్లి అయిన గోమాతను కాపాడుకుంటే వేదం నడుస్తుంది, వేదం నిలబడుతుంది, ధర్మం నిలబడుతుంది, యజ్ఞము, యాగము, సంస్కృతి, వైభవము అన్నీ నిలబడతాయి. కాబట్టి మనమందరం చేయుతనిచ్చి చేయి కలుపుదాం. గోమాతకు మన అండ, గో సంరక్షణ మన జెండా, గోసేవే మన ఎజెండాగా ఈ కార్యక్రమాన్ని నడిపిద్దామని తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై గోమాత.